this, these, that, those. this ఇది, that అది, these ఇవి, those అవి. సో దిస్, దట్, దీస్, దోస్ అనే వాటిని ఎన్ని రకాలుగా ఇంగ్లీష్లో ఉపయోగించవచ్చు, ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు అనేది గ్రామర్తో పాటు ఈజీగా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వెన్ దే స్టాండ్ అలోన్ దే ఆర్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఈ దిస్, దట్, దీస్, దోస్ అనేవి వాటంతటికి అవే సెంటెన్స్లో ఉన్నప్పుడు వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. అలాగే వెన్ ఇట్ ఈస్ పాయింట్ అవుట్ ద నౌన్, నౌన్ గురించి చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఏ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఒక పర్టిక్యులర్ నౌన్ గురించి తెలియచేస్తూ, అంటే దిస్ తర్వాత నౌన్, దట్ తర్వాత నౌన్ కనుక వస్తే ఏ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఫస్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఏదైనా ఒక వస్తువు మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఏమని చెప్తాం? దిస్ ఈజ్. ఇప్పుడు బర్గర్ దగ్గరగా ఉంది, దిస్ ఈజ్ అ బర్గర్. బాలు మనకి దూరంగా ఉంది, మేము చూస్తున్నప్పుడు బాల్ దూరంగా ఉంది కాబట్టి దట్ ఈస్ ఏ బాల్. దగ్గరగా ఉంటే దిస్ ఈజ్ అని చెప్పాలి, దూరంగా ఉంటే దట్ ఈజ్ అని చెప్పాలి. దిస్ ఈజ్ ఎ బర్గర్, దట్ ఈజ్ ఎ బాల్. ఇప్పుడు బాలు నాకు దగ్గరగా ఉంది, సో దిస్ ఈజ్ ఏ బాల్. బర్గర్ దగ్గర నుంచి బాల్ దగ్గరలోకి వచ్చాం కాబట్టి బాల్ దగ్గరకు దిస్ ఈజ్ ఏ బాల్. దూరంగా ఉన్న బర్గర్ని దట్ ఈజ్ ఏ బర్గర్. దగ్గరగా ఉంటే దిస్ ఈజ్, దూరంగా ఉంటే దట్ ఈజ్. ఇప్పుడు చూడండి, మెనీ బర్గర్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ బర్గర్స్. దగ్గరగా ఉన్న వాటి గురించి ఎక్కువగా ఉంటే దీస్ ఆర్ బర్గర్స్. దూరంగా ఎక్కువగా ఉన్న వాటి గురించి చెప్పాలంటే దోస్ ఆర్ అని చెప్పాలి. దోస్ ఆర్ బాల్స్. అవి బంతులు, ఇవి బర్గర్లు. ఓకే, దగ్గరగా ఉంటే దీస్, దూరంగా ఉంటే దోస్ ఎక్కువైతే. లెట్ us see some more examples. మరికొన్ని ఉదాహరణలు వీటి గురించి చూద్దాం. నీవు కొనవలసిన స్థలం ఇది. దిస్ ఈజ్ ద ప్లేస్ యూ హ్యావ్ టు బై. నీవు కొనవలసిన స్థలం ఇదే. మీరు చేరవలసిన స్థలం అది. దట్ ఈస్ ద ప్లేస్ యూ హ్యావ్ టు రీచ్. దట్ ఈస్ ద ప్లేస్ యూ హ్యావ్ టు రీచ్. ఇవి ఆమె పుస్తకాలు. దీస్ ఆర్ హర్ బుక్స్. దీస్ ఆర్ హర్ బుక్స్. అవి నాకు ఇష్టమైన ప్రదేశాలు. అవి నాకు ఇష్టమైన ప్రదేశాలు. దోస్ ఆర్ మై ఫేవరెట్ ప్లేసెస్. దోస్ ఆర్ మై ఫేవరెట్ ప్లేసెస్. ఇది తెల్ల గులాబీ. ఇది తెల్ల గులాబీ. దిస్ ఈజ్ వైట్ రోజ్. అది తాజ్మహల్. అది తాజ్మహల్. ఇంగ్లీష్లో దట్ ఈస్ తాజ్మహల్. దట్ ఈస్ తాజ్మహల్. వీరు నా స్నేహితులు. వీరు నా స్నేహితులు. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. వారు నా బంధువులు. వారు నా బంధువులు. దోస్ ఆర్ మై రిలేటివ్స్. దోస్ ఆర్ మై రిలేటివ్స్. సింగులర్లో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు దిస్, దట్ వాడతాం. ప్లూరల్ అయితే దీస్, దోస్ వాడాలి. డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గురించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ పుస్తకం నాది. దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్. ఇక్కడ దిస్ తర్వాత బుక్ అనే నౌన్ వచ్చింది. ఈ బుక్ గురించి చెప్తున్నా. దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకం నాది. ఆ పువ్వు ఎర్రగా ఉంది, లేదా ఆ పుష్పం ఎర్రగా ఉంది. దట్ ఫ్లవర్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. దట్ ఫ్లవర్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఈ వస్తువులు చాలా ఖరీదు. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ దీస్ తర్వాత థింగ్స్ అనే నౌన్ వచ్చింది. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ వార్తలు అవాస్తవం. దట్ న్యూస్ ఈజ్ ఫేక్. ఇక్కడ న్యూస్ అనేది సింగులర్గా తీసుకుంటాం. దట్ న్యూస్ ఈజ్ ఫేక్.
ఆ పుస్తకాలు విలువైనవి. దట్ బుక్స్ ఆర్ వాల్యుబుల్. దట్ బుక్స్ ఆర్ వాల్యుబుల్. ఆ పుస్తకాలు విలువైనవి. ఈ సాయంత్రం అంటే దిస్ ఈవినింగ్. ఈ ఉదయం దిస్ మార్నింగ్. ఈ వారం దిస్ వీక్. ఈ నెల దిస్ మంత్. ఈ సంవత్సరం దిస్ ఇయర్. ఆ సంవత్సరం దట్ ఇయర్. లెట్ us see some more examples. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇది ఒక వేలు. దిస్ ఈజ్ ఎ ఫింగర్. అవి 3 వేళ్ళు. దోస్ ఆర్ 3 ఫింగర్స్. ఇది ఒక స్పూను. దిస్ ఈజ్ ఎ స్పూన్. అవి చాలా స్పూన్లు. దోస్ ఆర్ మెనీ స్పూన్స్. ఈ ఉదయం అంటే దిస్ మార్నింగ్ అని. ఈ సాయంత్రం దిస్ ఈవినింగ్. ఈ రాత్రి దిస్ నైట్. దిస్ నైట్ని టొనైట్ అని కూడా చెప్పవచ్చు. ఈ వారం అంటే దిస్ వీక్ అని. సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. ఈ సాయంత్రం నేను నిన్ను కలుస్తాను. ఐ విల్ మీట్ యూ దిస్ ఈవినింగ్. ఐ విల్ మీట్ యూ దిస్ ఈవినింగ్. ఈ వారం అంతా నేను లీవ్లో ఉన్నాను. ఐ ఆమ్ ఆన్ లీవ్ ఆల్ దిస్ వీక్. ఐ ఆమ్ ఆన్ లీవ్ ఆల్ దిస్ వీక్. ఈ వారం నేను ఒక కొత్త కారు కొంటాను. ఐ విల్ బై ఎ కార్ దిస్ వీక్. లేదా ఈ నెల అని చెప్తే ఐ విల్ బై ఎ కార్ దిస్ మంత్. అలాగే దట్ మార్నింగ్, దట్ ఈవినింగ్, దట్ మంత్, దట్ వీక్, దట్ ఇయర్. ఈ విధంగా కూడా మనము చెప్పవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2018వ సంవత్సరంలో నేను న్యూయార్క్లో ఉన్నాను. ఆ సంవత్సరం నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ వాజ్ ఇన్ న్యూయార్క్ ఇన్ 2018. I learned swimming that year. ఆ రాత్రి నేను లేట్గా వచ్చాను. I came home late that night. I came home late that night. ఆ సంవత్సరం నేను నా వ్యాపారం మొదలుపెట్టాను. I started my business that year. I started my business that year. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఉదాహరణకి ఈ వేసవి కాలం దిస్ సమ్మర్. ఈ శీతాకాలం దిస్ వింటర్. ఈ శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. ఇట్ విల్ బీ వెరీ కూల్ దిస్ వింటర్. ఆ శీతాకాలం అని ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 2018 సంవత్సరంలో శీతాకాలంలో మేము స్నో తోటి చాలా ఆడుకున్నాం. నేను ఆ వింటర్ని అస్సలు మర్చిపోలేను. ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఇన్ ద వింటర్ ఆఫ్ 2018 we played a lot with snow. I can't forget that winter. ఈసారి అంటే దిస్ టైం. దిస్ టైంని ఎలా ఉపయోగించవచ్చు? ఈసారి నేను నిన్ను పట్టుకున్నాను. ఐ కాట్ యూ దిస్ టైం. ఈసారి నేను మిమ్మల్ని పట్టుకోగలిగాను. ఐ కాట్ యూ దిస్ టైం. ఈసారి నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. లేదా ఈసారి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఐ ఆమ్ ఫర్గివింగ్ యూ దిస్ టైం. ఐ ఆమ్ ఫర్గివింగ్ యూ దిస్ టైం. అమెరికా వెళుతున్నప్పుడు, లండన్ వెళుతున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ని ఉపయోగించుకుని ఇండియన్ ఎయిర్లైన్స్లో వెళ్ళేవాడిని. ఈసారి నేను వేరే ఎయిర్లైన్స్ మీద లండన్ వెళ్తానని చెప్పాలి. దిస్ టైమ్ ఐ విల్ ఫ్లై టు లండన్ విత్ సమ్ అదర్ ఎయిర్లైన్స్.
దిస్ టైమ్ ఐ విల్ ఫ్లై టు లండన్ విత్ సమ్ అదర్ ఎయిర్లైన్స్. ఆ సమయంలో, దట్ టైం లేదా ఆ సమయం, దట్ టైం. నేను ఆ సమయంలో చాలా టయర్డ్గా ఉన్నాను, చాలా అలసిపోయాను. ఐ వాజ్ వెరీ టయర్డ్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో నేను ఏమీ ఆలోచించలేకపోయాను. ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎట్ దట్ టైమ్. ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎట్ దట్ టైమ్. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? లేదా ఆ సమయంలో నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ ఎట్ దట్ టైమ్? వేర్ వర్ యూ ఎట్ దట్ టైమ్? అనదర్ యూజ్ ఆఫ్ దిస్ డే. ఈరోజు చాలా గుర్తుపెట్టుకోవలసినటువంటి రోజు. కాబట్టి ఈ రోజును నేను గుర్తుంచుకుంటాను. ఐ విల్ రిమెంబర్ దిస్ డే. ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే. సో ఆ రోజుని ప్రజలందరూ కూడా వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. 14th ఫిబ్రవరి పీపుల్ సెలబ్రేట్ దిస్ డే యాజ్ వాలంటైన్స్ డే. ఈ రోజుల్లో అని చెప్పాలంటే దీస్ డేస్ అని చెప్తాం. దీస్ డేస్. ఈ రోజుల్లో అందరం కూడా కరోనాతోటి భయపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ డేస్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ డేస్. ఈ రోజులు నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. కరోనా వలన ఎవరు కూడా ఏ పని చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని అడగాలనుకున్నప్పుడు మనం ఏమడుగుతామంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్? వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్? నేను ఈ రోజుల్లో చాలా బిజీగా ఉన్నాను. ఐ ఆమ్ బిజీ దీస్ డేస్. ఐ ఆమ్ బిజీ దీస్ డేస్. ఈరోజు అంటే దిస్ డే. ఈ రోజులు దీస్ డేస్. ఆ రోజు అంటే దట్ డే. ఆ రోజులు దోస్ డేస్. ఆ రోజును నేను అస్సలు మర్చిపోలేను. ఐ కాంట్ ఫర్గెట్ దట్ డే. ఆ రోజులను నేను మర్చిపోలేను అంటే ఐ కాంట్ ఫర్గెట్ దోస్ డేస్. ఆ రోజులు మీరు మిస్ అవుతున్నారా? డూ యూ మిస్ దోస్ డేస్? ఆ రోజులు మరలా రావాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దోస్ డేస్ కమ్ బ్యాక్. ఆ రోజు మీరు రాగలరా? కెన్ యూ కమ్ దట్ డే?